అన్నమయ్య జిల్లా రాయచోటిలో మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పర్మిట్ రూమ్లలో ఉదయం 4 గంటలకే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలన నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విదూరంగా చీప్ లిక్కర్ క్వార్టర్ పై ఏకంగా 80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు ప్రజలు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ రాయచోటి సిఐ గురుప్రసాద్ తో మా ప్రతినిధి జమాలుల్లా ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మద్యం అక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. అదేవిధంగా అర్ధరాత్రి వరకు కూడా మద్యం అమ్మకాలు సాగిస్తూ మరి అర్లీ మార్నింగ్ 3:30 అంటే 3:30-4 గంటల నుంచి కూడా ఈ యొక్క మద్యం అమ్మకాలు అనేది ఒక వైన్ షాప్ ఉంటుంది. వైన్ షాప్ పక్కన ఒక పర్మిట్ రూమ్ తీసుకోవడము, ఆ పర్మిట్ రూమ్లో మద్యం అనేది అక్రమంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని చెప్పని సమాచారం ఉంది. ఇదే విషయం పైన రాయచోటి ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ మనతో ఉన్నారు. ఈ యొక్క మద్యం ఆ సమయంలో అమ్మడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ యొక్క మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూములలో అర్ధరాత్రి అంటే దాదాపు 3-4 ఉదయం అర్లీ మార్నింగ్ 3-4 నుంచి ఈ యొక్క మద్యం అనేది విక్రయిస్తున్నారు. అక్కడే కూర్చొనబెట్టి అనేది వాళ్ళకు తాపిస్తుండడం కూడా జరుగుతూ ఉంది. దీని మీద మీ స్పందన ఏ విధంగా స్పందిస్తున్నారు? పర్మిట్ మద్యం షాపులు పక్కన పర్మిట్ రూమ్ అని గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చింది అమ్ముకోమని. కానీ వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు అమ్మేదానికి వాళ్ళకు పర్మిషన్ లేదు. షాప్తో పాటు అది కూడా ఉదయం 10 గంటలకు తెచ్చాలా, నైట్ 10 గంటలకు ముయ్యాలా. ఏమున్నాయి అక్కడనే తాపించేదాని వరకే, అది కూడా తాపించేదాని వరకే వాళ్ళకు పర్మిషన్ ఉంది. అలాంటి ఏమైనా జరుగుతాయని చెప్పి మా నోటీస్కి వస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటాము. షాపు సమయపాలన పాటించకుండా ఎవరన్నా చేస్తామంటే ఆల్రెడీ మాకు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాలు కూడా సిబ్బందిని అలాట్ చేసి ఉన్నాము. ప్రతి ఒక్క మండలానికి కూడా మా సిబ్బందిని పంపించి ప్రతి షాపు కూడా చెక్ చేయించి అట్లా ఏదైనా జరిగిన వాళ్ళపైన తగిన యాక్షన్ తీసుకుంటాం. ఇదే విధంగా మేము అక్కడ తనిఖీ చేసిన సందర్భంలో అనేది అక్కడ షాపు యజమానులు అనేది కొంతమంది అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి కూడా మాకు కొంచెం సమాచారం అందించారు. అటువంటి అధికారులు ఎవరనేది మీకు గనక తెలిస్తే అటువంటి వారిని ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అలా అధికారులు కానీ సిబ్బంది కానీ అలాంటి విషయాల్లో ఏం చేసానికి లేదు. అలాగైనా ఎవరు చేశాను తెలిస్తే వాళ్ళ మీద కూడా మేము మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి రిపోర్ట్ పెట్టి వాళ్ళ మీద కూడా తగిన యాక్షన్ తీసుకుంటాం. ప్రతి మద్యం షాపుకు లైసెన్స్ ఇచ్చేటప్పుడే దాంట్లో కండిషన్ ఉంటుంది. లైసెన్స్లోనే వాళ్ళ రూల్స్, వాళ్ళ టైమింగ్స్, దానికి సంబంధించిన అన్ని కండిషన్లు దాంట్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని వాళ్ళ టైం ప్రకారమే షాపులు తెచ్చుకోవాలి. టైం ప్రకారమే వయలేషన్స్ ఏం లేకుండా కానీ షాపులు జరుపుకోమని ప్రతి ఒక్కరికి ఆదేశించాము. కాబట్టి ఎవరే కానీ ఇట్లాంటి వయలేషన్స్ చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు మన మీడియా వారి ద్వారా కూడా అందరికీ తెలియజేస్తున్నాము. అలా ఏదైనా ఉన్నాయంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొద్ది కాలంగా సమాచారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు పూర్తి స్థాయి సమాచారం లేకపోవడంతో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయాం. ఇప్పుడు అదే ఆధారాలు ఉన్నాయి. ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు ఏ సమయంలో విక్రయించినా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయచోటి ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ అంటున్నారు. కెమెరామెన్ నాగరాజతో అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జమాల్, అన్నమయ్య.